Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈ మధ్య కాలంలో యుఎస్ వీసాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగినాయి. స్టూడెంట్ వీసా అవ్వచ్చు, H1B వీసా అవ్వచ్చు, లేకపోతే విజిటర్ వీసా అవ్వచ్చు, డ్రాప్ బాక్స్ తీసేయటం అవ్వచ్చు, లేకపోతే $250 కొత్తగా వీసా ఇంటెగ్రిటీ ఫీ అని ఇంట్రడ్యూస్ చేయటం అవ్వచ్చు. సోషల్ మీడియా స్క్రీనింగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాము. అది కాకుండా H1B లాటరీ సిస్టమ్ తీసేసి సాలరీ బేస్ సెలక్షన్ గురించి డిస్కస్ చేయడం అవ్వచ్చు. అలాగే స్టూడెంట్ వీసాకి స్పెసిఫిక్ గా ఫిక్స్డ్ టర్మ్ గురించి గానీ, ఈ వీసా స్లాట్ సిచ్యువేషన్ గానీ, దీని గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ చేంజ్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రమ్ ద 1st of October F1 F2 వీసాస్, B1 B2 వీసాస్, H1 H4 వీసాస్, J1 J2 వీసాస్, ఈ కేటగిరీస్ లో అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా $250 ఆఫ్ వీసా ఇంటెగ్రిటీ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ రెగ్యులర్ ప్రాసెసింగ్ ఫీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా అనుకోండి, $185 వీసా ఫీ ఉంది కదా, దానికి తోడుగా $250 అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు, కానీ వీసా ఇష్యూయన్స్ అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీ ఏదైతే ఉందో దిస్ కుడ్ బి రీఫండెడ్ అని కూడా అంటూ ఉన్నారు. ఇన్ కేస్ మీరు యుఎస్ లో ఉన్నప్పుడు గనక మీ టర్మ్ మొత్తం మీరు లీగల్ గా అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఇన్ టైం మీరు గనక రిటర్న్ అయితే మీ హోమ్ కంట్రీకి ఈ $250 రిటర్న్ చేస్తారని కూడా అంటూ ఉన్నారు. సెకండ్ చేంజ్ వచ్చి ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ వేవర్స్. ఇది 2nd September నుంచి వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇంతకు ముందు H1 H4 రెన్యువల్స్ గానీ, J1 J2 రెన్యువల్స్ గానీ, L1 L2 రెన్యువల్స్ గానీ, ఇవన్నీ కూడా డ్రాప్ బాక్స్ ద్వారా రెన్యూ అయ్యాయి. అంటే దానికి ఏం మళ్ళీ స్పెసిఫిక్ గా సెకండ్ టైం ఇంటర్వ్యూ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ డ్రాప్ బాక్స్ సిస్టమ్ మొత్తాన్ని తీసేశారు. ఫ్రమ్ ద 2nd of September ఈవెన్ రెన్యువల్ చేయించుకోవాలన్నా కూడా మళ్ళీ వీసా స్లాట్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. ఈవెన్ చిల్డ్రన్ అండర్ 14 years ఆర్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70 years ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి యాజ్ పర్ ద న్యూ రూల్. ఆల్ ది ఎగ్జిస్టింగ్ డ్రాప్ బాక్స్ స్లాట్స్ అంటే ఆగస్ట్ గానీ, సెప్టెంబర్ లో గానీ ఉన్న డ్రాప్ బాక్స్ స్లాట్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చేంజ్ వచ్చి సోషల్ మీడియా గురించి నేను ఇంతకు ముందు కూడా మల్టిపుల్ వీడియోస్ లో చెప్పాను. సో ఇది ఒక F1 F2 వీసాస్ మాత్రమే కాదు, M వీసాస్ అండ్ J వీసాస్ కూడా ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చేంజ్, ఇంపార్టెంట్ చేంజ్ వచ్చి H1B రిలేటెడ్. ఇంతకు ముందు H1B అప్లికేషన్స్ మొత్తం కూడా లాటరీ సెలెక్షన్ ఉండేది. ట్రంప్ చాలా పబ్లిక్ గా దానికి అగేన్స్ట్ గా ఉన్నట్టుగా ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడారు. మనం కూడా ఇంతకు ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీని గురించి. ఇప్పుడు సాలరీ బేస్ సెలెక్షన్ గురించి వాళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా రీసెంట్ న్యూస్ లో కూడా చెప్పారు. ఈ పాత ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లాటరీ సిస్టమ్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం అవ్వచ్చు, లేదా డ్రాస్టిక్ గా మోడిఫికేషన్స్ గానీ చేస్తారు. ద న్యూస్ మే కమ్ ఇన్ 1 or 2 months. కంప్లీట్ గా సాలరీ బేస్ సెలెక్షన్ కి మూవ్ అవ్వాలనేది ట్రంప్ యొక్క ఆలోచన. ఇదేం కొత్త డెసిషన్ కాదు. లాస్ట్ టైం 2020లో ట్రంప్ ఉన్నప్పుడు కూడా దీని గురించి డిస్కస్ చేశారు కానీ బట్ ఇట్ మెటీరియలైజ్ అవ్వలేదు. తనకి టైం కూడా సరిపోలేదు. 2021లో బైడెన్ వచ్చాక అసలు ఈ ప్రపోజల్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారు. అలాగే చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యి ప్రాసెసింగ్ లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చిల్డ్రన్ కనుక 21 అబోవ్ అయితే దానికి సర్టెన్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. దాని గురించి ఇప్పుడు వెళ్ళబోయే స్టూడెంట్స్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ దిస్ ఇస్ అనదర్ చేంజ్ దట్ హ్యాపెన్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ 2 most important changes that happened recently, and that's directly related to student visas. అందులో ఫస్ట్ ది ఫిక్స్డ్ టర్మ్ మోడల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు. వైట్ హౌస్ లో డిస్కషన్ అయింది. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటే పెండింగ్ ఉంది. దీని వల్ల చాలా వరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్ కి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ గానీ, PhD గానీ, లేదా ఏదైనా కోర్స్ చదవాలి అని అనుకుంటే యుఎస్ లో వాళ్ళు స్పెసిఫిక్ గా టర్మ్ మెన్షన్ చేస్తారు, వీసా ఎప్పటికల్లా ఎక్స్పైర్ అయిపోతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండేది అంటే, మాస్టర్స్ ఎవరైనా చదవాలి అనుకుంటే 2 years ఆఫ్ మాస్టర్స్ ప్లస్ STEM కోర్స్ అయితే another 3 years ఆఫ్ OPT ఉంటుంది కదా. సో ఈ 5 years వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి అప్లై చేసుకోవాల్సిన పని లేదు. యూ కెన్ స్టే బ్యాక్ ఇన్ యుఎస్ ఫర్ 5 years. అయితే ఈ ఫిక్స్డ్ టర్మ్ వల్ల ఏమవుతుందంటే దే ఆర్ థింకింగ్ అబౌట్ 2 or 4 years డిపెండింగ్ ఆన్ ద కోర్స్. అంటే కోర్స్ బట్టి 2 years ఇవ్వాలా, 4 years ఇవ్వాలా అని వాళ్ళు ఇంకా డిసైడ్ చేస్తారు. ఇంకా పబ్లిక్ గా అనౌన్స్ చేయలేదు. బట్ వీఆర్ థింకింగ్ మాస్టర్స్ కి అయితే 2 years అండ్ PhD కి అయితే 4 years టర్మ్ ఇస్తారని అనుకుంటున్నాము. దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు మాస్టర్స్ కి వీసా అప్రూవ్ అయింది, మీకు 2 years టర్మ్ ఇచ్చారు, అంటే 2 years వీసా మాత్రమే ఇచ్చారు. మీ 2 years అయిపోయిన తర్వాత మీరు OPT కనుక అవైల్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఫైల్ ఫర్ ఎక్స్టెన్షన్, విచ్ ఇస్ నాట్ ఈజీ. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా కోర్స్ బేస్డ్ అండ్ నేషనల్
నేషనాలిటీ బేస్డ్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన కంట్రీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి మాత్రమే వాళ్ళు అప్రూవ్ చేసి మిగతా వాళ్ళకి అప్రూవ్ చేయకపోవచ్చు కూడా. దీనికి ఎలాంటి రూల్స్ తీసుకొని వస్తారు స్పెసిఫిక్ గా అనేది అనౌన్స్మెంట్ తర్వాత ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఇది కూడా కొత్త ఆలోచన ఏం కాదు. ట్రంప్ తన టర్మ్ ఎండ్ లో ఉన్నప్పుడు ఒకసారి దీని గురించి మాట్లాడారు. దీన్ని బిల్ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ అప్పుడు యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషనల్ గ్రూప్స్ నుంచి బ్యాక్లాష్ రావడం వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. సో ఈ ఫిక్స్డ్ టర్మ్ పాలసీ కనుక వాళ్ళు తీసుకొని వస్తే దిస్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. నెక్స్ట్ అప్డేట్ ఈస్ అబౌట్ వీసా స్లాట్స్. అసలు వీసా స్లాట్స్ చాలా ర్యాండమ్ గా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అది రిలీజ్ అయినా కూడా లాగిన్ అయి చెక్ చేసే టైం కి దొరకడం లేదు. సో ఇట్ హాస్ బీన్ అ మేజర్ ఇష్యూ ఫర్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. యాజ్ పర్ ద లేటెస్ట్ రిపోర్ట్ 70 to 80% collapse in student arrival this year. లాస్ట్ ఇయర్ అరౌండ్ 3,30,000 స్టూడెంట్స్ యుఎస్ కి వెళ్తే ఈ ఇయర్ నంబర్ అది 1 lakh కి దగ్గరలో ఉండే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాము. దిస్ ఇస్ అ డ్రాస్టిక్ డిఫరెన్స్. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య కాలంలో రిజెక్షన్స్ కూడా సడన్ గా చాలా పెరిగాయి. మాస్ రిజెక్షన్స్ 214B ఇస్తున్నారు. ఈవెన్ క్లీన్ ప్రొఫైల్స్ కూడా, అంటే ప్రొఫైల్ లో గ్యాప్స్ ఏమి లేకుండా మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఈవెన్ 50% ఆఫ్ రిజెక్షన్స్ ఉన్నట్టుగా రీసెంట్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. జాన్ నుంచి ఏప్రిల్ వరకు 12% ఆఫ్ డ్రాప్ ఇన్ వీసా అప్రూవల్స్ ఉంటే ఒక్క మే మంత్ లోనే ఇట్ షార్ట్ అప్ టు 22%, విచ్ ఇస్ ఆబ్వియస్లీ హ్యూజ్. చాలా మంది స్టూడెంట్స్ కి యుఎస్ వెళ్ళాలనే కళ ఉంటుంది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అంటే ఇంతకు ముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళు యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు ఎంత బాగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి వాళ్ళు ఎంత ఎర్న్ చేశారు అనేది దగ్గరగా చూసుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, వాళ్ళ ఊర్లో అవ్వచ్చు. సో దీన్ని చూసిన తర్వాత ఆబ్వియస్లీ యుఎస్ఏ వెళ్ళాలి అని చాలా మంది అనుకోవటంలో తప్పు కూడా లేదు. ఈవెన్ ఐ అగ్రీ. మీరు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళి పని చేసినప్పటికీ యూ కెన్ నాట్ కంపేర్ ద ఇన్కమ్ విత్ యుఎస్ ఇన్కమ్. ఎందుకంటే యుఎస్ లో ఉన్నంత ఆపర్చునిటీస్ గానీ, లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గానీ, లేకపోతే ఆపర్చునిటీ టు ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ, ఇది మీకు వేరే కంట్రీస్ లో అంత ఉండదు. యుఎస్ లో ఉన్నంత ఉండదు. సో ఆబ్వియస్లీ యుఎస్ వెళ్ళాలనే ఆలోచన ఉండటంలో తప్పేం లేదు. మనకి ట్రంప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ చూడటం అనేది కామన్ అని అనుకున్నాము. లాస్ట్ టైం కూడా కొంత చేశారు. సో ఈసారి కూడా కొంత జరుగుతుంది అని ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ దిస్ ఇస్ స్లోలీ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్లే స్టూడెంట్స్ అంటే ఎవరైతే చాలా స్కిల్డ్ గా ఉంటారో, మేబీ వరల్డ్ లో టాప్ 200-300 ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ కి వెళ్లే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటివి ఏమి పెద్దగా పడకపోవచ్చు. అంటే H1B సాలరీ బేస్ పెడితే నార్మల్ స్టూడెంట్స్ గానీ, లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళు పెట్టే ఆ సాలరీ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని అందుకోవడానికి కష్టం అవ్వచ్చు ఇన్ ద ఫస్ట్ 1 or 2 years ఆఫ్ ఓపీటీ బికాస్ ఆఫ్ దర్ స్కిల్ సెట్. ఇంతకు ముందు ఉన్నన్ని దారులు ఇప్పుడు ఉండకపోవచ్చు. సో ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోండి. ఐ స్టిల్ సే దట్ యుఎస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ టు స్టడీ అండ్ టు ఎర్న్ మనీ. అయితే మనం స్కిల్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బాగా చదవచ్చు. ఇప్పటి వరకు చదవకపోయినా ఇప్పటి నుంచి నెక్స్ట్ 2 years మీరు మాస్టర్స్ గట్టిగా చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. అవన్నీ మీ చేతిలో ఉంటాయి. కానీ ఈ వీసా డెసిషన్స్ గానీ, లేకపోతే ఈ ఎవర్ చేంజింగ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఎవరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఇది పెద్ద డిసడ్వాంటేజ్ యుఎస్ కనుక మనం ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి అనుకుంటే. అందుకే a lot of students are shifting their plans toward జర్మనీ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. ఇంతకు ముందు ఎప్పుడు లేనన్ని ఎంక్వైరీస్ మనం ఆస్ట్రేలియాకి ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం. సో దానికి ఓన్లీ రీజన్ ఏంటంటే పీపుల్ ఆర్ షిఫ్టింగ్ దేర్ ఇంట్రెస్ట్. యుఎస్ కాకుండా ఇంకేమున్నాయి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. యుఎస్ వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, బట్ వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఏదైతే ఈ ట్రంప్ కొత్త రూల్స్ తీసుకొని వస్తారో స్పెసిఫిక్ గా ఇండియన్స్ కి అగేన్స్ట్ గా, లేకపోతే ఇండియన్ స్టూడెంట్స్ కి అగేన్స్ట్ గా తీసుకొస్తారని నేను అనుకోవట్లేదు. అది యుఎస్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా రూల్స్ తీసుకొస్తే అట్లీస్ట్ ఇట్ ఈస్ ఓకే, బట్ it should not be a vengeance towards any one or two nations. I really hope whatever the new rules that may come, at least ఫేవర్ కాకపోయినా మరి డామేజింగ్ గా ఉండకపోతే చాలు అనేది నా ఆలోచన. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ రీసెంట్ గా వచ్చిన చేంజెస్ గురించి కానీ, లేకపోతే రాబోయే చేంజెస్ గురించి కానీ మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్ళాలని అనుకుంటే మన వీడియోస్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు కూడా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.